ప్రజెంట్ మనం రాబాక పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఒక ప్లాట్ సేల్కి వచ్చింది. అది మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ వస్తుంది. 200 గజాలు ఉంది. మంచి ప్రైస్కి వస్తుంది. ఒకసారి ప్లాట్ చూద్దాము. ఈ రాబాకలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంది, అనకాపల్లి కలెక్టర్ ఆఫీసు. సో చూడండి, ఇది 6 lanes హైవే. ఇది డైరెక్ట్గా మనకి తగరపల్స ఆనందపురం వెళ్ళే వే అనమాట. ఈ మెయిన్ రోడ్కి ఇక్కడ నుండి ఇలా కేవలం 300 మీటర్లు అండి, ఎక్కువేం కాదు. అక్కడ ఒక మీకు బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, జూమ్ చేస్తాను చూడండి. అది వచ్చేసి మనకి గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ అండి. ఆ పాలిటెక్నికల్ కాలేజ్ ఆపోజిట్లోనే మనకు ఒక 200 గజాలు సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ సేల్కి వచ్చింది. ఇలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ నుండి మంచి ప్రైస్కి వస్తుంది. అలాగే అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రాబాక విలేజ్. అక్కడ నుండి గోపాలపురం వేలో ఒక 500 మీటర్స్ వెళ్తే మళ్ళీ సేమ్ మనం ఆ పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరికి వస్తాము. అండ్ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ జగనన్న కాలనీ వస్తుంది. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ ఫ్రంట్లో ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఉంది. ఒకసారి మనం ప్లాట్ దగ్గరికి రీచ్ అవుదాం రండి. క్లియర్ డాక్యుమెంట్ అనమాట, 200 గజాలు సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్. ఓకేనా. ఈ పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ కూడా లేఅవుట్ అంటే జగనన్న కాలనీ వస్తుంది. అండ్ మనం ఇప్పుడు చూసాం కదా ఇల్లులు, అదంతా ఊరు. మనం రాబాక జంక్షన్ నుంచి గోపాలపురం వెళ్ళే వేలో మనకి ఈ లేఅవుట్ ఉంటుంది ఊరికి ఆనుకుని. వీళ్ళు 2015 ఈ టైంలో వేసిన లేఅవుట్. సో ఓనర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అలా వదిలేశారు. ఇప్పుడు సేల్కి పెట్టుకున్నారు. ఇది మనకి మంచి ప్రైస్కి వస్తుంది. ఈ ఓనర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి, ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ మీద పెడుతున్నాను. ఆయనకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరైతే ప్రైస్ మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఇక్కడ నుంచి ఇలా 300 మీటర్స్ వెళ్తే మనకు మెయిన్ హైవే అనమాట. అనకాపల్లి వెళ్తున్నాం కదా సబ్బవరం నుంచి, ఆ హైవే. ఇలా ఇటువైపు వెళ్తే అవన్నీ ఇల్లులు.